హాయ్ నమస్కారం. గిరిదారావు తెచ్చుకోండి. మనిషి అయిన తర్వాత ఎన్నో ఆశలు ఉంటాయి. ఏదో మంచి చదువు చదవాలి, మంచి ఉద్యోగం రావాలి. అటువంటిప్పుడు మంచి ఉద్యోగం అంటే మంచి చదువు ఉన్నప్పుడే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం ఉంటే మన లైఫ్ అనేది కూడా బాగుంటుంది. కొంతమందికి మంచి చదువు అనేది కొంతమంది ఉండబట్టకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు. మంచి ఉద్యోగం సంపాదించాలంటే మొట్టమొదటిగా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. మంచి ఎడ్యుకేషన్ ఉంటేనే మనకు మంచి జాబ్ అన్నది దొరుకుతుంది. లైఫ్ అన్నది సాఫీగా సాగుతుంది. చదువు అని ఎక్కువ లేనప్పుడు తక్కువ చదువు ఉన్నప్పుడు చిన్న ఉద్యోగాలు వస్తాయి. జీవితం కూడా అలాగే సాగుతుంది. నెట్టుకు రావాల్సి వస్తుంది. అందుకే మంచి ఉద్యోగం సంపాదించడానికి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు మంచి జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ కానీ, బ్యాంకులలో కానీ అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కొద్దిగా మంచి రకమైన ఉద్యోగం, శాలరీ కూడా ఎక్కువ ఉంది. అటువంటి వారి గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను మంచి ఉద్యోగాల గురించి చెప్పదలుచుకున్నాను. అట్లా శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంది. లైఫ్ కూడా సాఫీగా సాగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పే ఉద్యోగాల్లో మినిమం మంత్లీ శాలరీ 1,29,000 పైన వస్తుంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాము. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో దాదాపు 12 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్నది సెటప్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ కమ్యూనికేషన్స్ దానికి ఇంత స్థాపించబడింది. మొత్తం ఇండియాలో 650 పైన బ్రాంచ్లు ఉన్నాయి. ఈ బ్యాంక్ యొక్క కార్యకలాపాలు ఇంప్రూవ్ చేయడానికి ఈ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ వేకెన్సీ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ IPPB HR CO REC 2021-22-03. అప్లై చేయడానికి వెబ్సైట్ www.ipbanking.com. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 26 మార్చి 2020 నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 9th ఏప్రిల్ 2022 అప్ టు 11:59 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అప్లై చేయడానికి ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్. ఆ పోస్టుల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ మేనేజర్, స్కేల్ MMGS2, ఏజ్ యాజ్ అన్ ఫస్ట్ మార్చ్ 2022కు 23 years to 35 years ఉండాలి. అలాగే పోస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీసర్ క్యాడర్లో 3 years ఉండాలి. అలాగే సీనియర్ మేనేజర్, స్కేల్ MMGS3, ఏజ్ 26 to 35 years. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ 6 years ఇన్ ఆఫీసర్ క్యాడర్. నెక్స్ట్ చీఫ్ మేనేజర్, స్కేల్ SMGS 4th, ఏజ్ 29 to 45 years ఉండాలి. అలాగే పోస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ 9 years. నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, స్కేల్ SMGS 5th, ఏజ్ 30 to 45 years ఉండాలి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 12 years. నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్, స్కేల్ TAGS 6th, ఏజ్ 35 to 45 years ఉండాలి. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 15 years. లాస్ట్ జనరల్ మేనేజర్, స్కేల్ TEGS 7th, ఏజ్ 38 to 55 years ఉండాలి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 18 years ఉండాలి. దీంట్లో రెగ్యులర్ పొజిషన్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నాయి. రెగ్యులర్ పొజిషన్స్కు స్కేల్ అండ్ అలవెన్సెస్. స్కేల్ 7th 1,16,120 to 1,29,000. మంత్లీ 3,20,218 వరకు వస్తుంది, ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్. నెక్స్ట్ స్కేల్ 6th పే 1,04,240 to 1,16,120. మంత్లీ 2,88,393 అప్రాక్సిమేట్లీ పర్ మంత్ వస్తుంది. నెక్స్ట్ స్కేల్ 5th 89,890 to 1,03,50. మంత్లీ 2,35,375 వస్తుంది అప్రాక్సిమేట్లీ. అలాగే స్కేల్ 4th 76 టర్మ్. అలాగే స్కేల్ 4th 76,010 to 89,890. మంత్లీ 1,95,122 అప్రాక్సిమేట్లీ. అలాగే స్కేల్ 3rd 63,840 to 78,230 పే. మంత్లీ 1,64,373. అలాగే స్కేల్ 2 48,170 బేసిక్ టు 69,810.
మంత్లీ 1,29,684 ఈ మంత్లీ యావరేజ్ వస్తుంది. రెగ్యులర్ బేసిస్ వాళ్లకు, కాంట్రాక్ట్ బేసిస్ వాళ్లకు రెమ్యునరేషన్ ప్యాకేజ్ యాజ్ పర్ విత్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్లకు పేమెంట్ అనేది చేస్తారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 3 years ఉంటుంది. మేబీ ఎక్స్టెన్షన్ కావచ్చు, కాకపోవచ్చు. స్కేల్ 2 and 3 పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు 3 years బాండ్ రాసివ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రాండ్ బ్రీచ్ అయితే 2 lakhs ప్లస్ GST వాళ్ళకు పేమెంట్ చేయాల్సి వస్తుంది. బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. పోస్టింగ్ అన్నది కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, లేకుంటే ఇండియాలో ఎక్కడైనా కానీ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వైజ్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, దాంట్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్కేల్ 6th. కాంట్రాక్ట్ బేసిస్ పైన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 అన్రిజర్వ్డ్. నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎంటర్ప్రైజ్ ఇంటరాగేషన్ ఆర్కిటెక్ట్ స్కేల్ 5th. రెగ్యులర్ బేసిస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 అన్రిజర్వ్డ్. నెక్స్ట్ చీఫ్ మేనేజర్ డిజిటల్ టెక్నాలజీ స్కేల్ 4th. రెగ్యులర్ బేసిస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 రిజర్వ్డ్ ఫర్ OBC. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ సిస్టమ్ database administration scale 3rd. Regular basis number of vacancy 1 reserved for OBC. Next information security department lo senior manager security administration architect scale 3. Regular basis number of vacancy 1 unreserved. Next dantlone manager security administration scale 2. Regular basis number of vacancies 1 reserved for OBC. Next products department assistant general manager BSG business solution group scale 5th. Regular basis number of vacancy 1 reserved for OBC. Next chief manager retail products scale 4th. Regular basis number of vacancy 1 unreserved. Next dantlone chief manager retail payments scale 4th. Regular basis number of vacancy 1 reserved for SC. Next operations department general manager operations scale 7th. Regular basis number of vacancy 1 reserved for OBC. Next compliance function department chief compliance officer scale 7. The contract basis number of vacancy 1 unreserved. Next finance department chief manager finance scale 4th. Regular basis number of vacancy 1 unreserved. Vacancies అన్న ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, అవసరాన్ని బట్టి ఉంటుంది. స్కేల్ ఎలిజిబిలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పొజిషన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎనీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆర్ MCA ఈక్వల్ క్వాలిఫికేషన్. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 15 years in banking, financial services, insurance and IT related areas. Projects involving payment technologies, internet banking, mobile commerce, space predominantly. Post qualification work experience 15 years. Out of 15 years, 5 years preferably should be at senior management level, managing or implementing large IT projects in banking, financial services, insurance, fintech. నెక్స్ట్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోనే AGM ఎంటర్ప్రైజ్ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ MCA. Candidate with MBA postgraduate degree in information technology or computer science will be given preference. The open group architecture framework Prince2 certification is mandatory. Post qualification work experience minimum 12 years experience in officer cadre in IT as a technology architect. Out of 12 years, 3 years experience in banking, insurance industry, on cloud architecture, API framework, open banking, microservice, payment systems moderation, SaaS-based software industry is mandatory. Next, information technology department chief manager digital technology qualifications bachelor of engineering or bachelor of technology in
information technology or computer science or MCA candidate with MBA post-graduation degree in information technology or computer science will be given preference. Post-qualification experience, minimum 9 years of experience in officer cadre, in IT banking, in electronic payment service industry is mandatory. Next, information technology department, same department. Next, senior manager, system database administration, qualifications, Bachelor of Engineering or Bachelor of Technology in Information Technology or Computer Science or MCA, candidate with MBA post-graduate degree in Information Technology or Computer Science will be given preference. Post-qualification experience, minimum 6 years of experience in officer cadre in IT is mandatory. Out of 6 years, 3 years experience in system database administration, data warehouse, data mart, data lakes in banking or financial services or insurance industry is mandatory. Next, senior manager, security administration, architect, qualifications, BSc in electronics, physics, computer science, information technology or BTech, BE electronics, information technology, computer science or MSc electronics, physics, applied electronics, certification, CASSP, CASA, CASN, CEH is mandatory. Certifications in cyber law, cyber security certification will be preferred. Post qualification experience, minimum 6 years experience in officer cadre in IT, in banking or electronic payment services industry is mandatory. Next, information security department lane, manager, security administration, qualifications, educational qualifications, BSc in electronics, physics, computer science, information technology or BTech, BE electronics, information technology, computer science or MSc electronics, physics, applied electronics. Certifications, CASSP, CASA, CASM, CEH is mandatory. Certifications in cyber law, cyber security certification will be preferred. Post qualification experience, minimum 3 years of experience in IT, in officer cadre. Out of 3 years, 2 years of experience in security administration, function in banking or financial services or insurance industry is mandatory. Next, products department, AGM, BSG, business solution groups, qualifications, MBA in sales or marketing. Post qualification work experience, minimum 12 years experience in officer cadre in bank, financial institutions, in direct product management, development, product technology, business solutions, project management and implementation role related to core banking systems and payment systems covering card issuance, acquiring or related products like UPI, AEPS, BBPS, remittances. Should be conversant with industry grade use cases and must have handled fintech alliances. Preference will be given to candidates having direct exposure, work experience in banks, payments, networks such as NPCI, MasterCard, Visa, fintech managing the above mentioned products. Next, products department, chief manager, retail products, qualifications, any graduate with MBA or its equivalent, post qualification work experience, minimum 9 years in officer cadre in bank, financial institutions, of which minimum 4 or to 5 years in direct product management, development role process, policies and SOPs, digital banking products like card issuance, acquiring and or payment products like UPI, AEPS, BBPS and remittances should be conversant with industry grade
use cases and must have handled fintech alliances. Preference will be given to candidates having direct exposure, work experience in banks, payments network such as NPCI, MasterCard, Visa, managing the above mentioned products. Next, products department chief manager, retail payments, qualifications, any graduate with the MBA or its equivalent, post qualification work experience, minimum 9 years experience in officer cadre in a bank, financial institutions, office minimum 4 to 5 years experience in direct product management, development role, process, policies and SOPs related to retail, digital banking, products like card issuance, acquiring and or payment products like UPI, AEPS, BVPS and remittances. Should be conversant with industry grade use cases and must have handled fintech alliances. Preference will be given to candidates having direct exposure in payment gateway, POS acquiring, UPI, Bharat or product offering direct experience managing merchant acquiring and cards product. Preference will be given to candidates with work experience in banks, payments, networks such as NPCI, MasterCard, Visa, managing the above mentioned products. Next, Department of Operations, GM Operations, qualifications, graduate from university, institution, board recognized by the Government of India or approved by government regulatory body. CAIB certification is preferred. Post qualification work experience minimum 18 years in banking, financial services industry is mandatory. Office minimum 3 years of experience in heading or one level below the head of operations of a bank operating in technology environment is mandatory. Next, Department of Compliance function, Chief Compliance Officer, qualifications, graduate in any discipline, CA, CS, MBA, finance, postgraduate degree or equivalent is preferred. Next, Certified Banking Compliance Professional by IIBF is preferred. Next, post qualification work experience, the CCO shall have an overall experience of at least 15 years in the banking or financial services. Out of 15 years, 5 years shall be in the audit, finance, compliance, legal, risk management function, the senior management level. Skills, the CCO shall have good understanding of industry and risk management, knowledge of regulations, legal framework and sensitivity to supervisors' expectations. Next, Department of Finance, Chief Manager, Finance, qualifications, any commerce graduate with chartered accountant, final qualified, post qualification work experience, minimum 9 years of experience in finance, accounts, audit is mandatory. Out of 9 years, 5 years experience in official cadre in finance, accounts department of a bank is mandatory. ఈ పోస్టులకు ఒక వ్యక్తి ఒక క్యాండిడేట్ ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈచ్ అప్లికేషన్ సపరేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏంటి, మీ ఇంటిమేషన్ ఛార్జెస్ మరి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఓన్లీ ₹150 అండ్ మిగతా వారికి ఆల్ అదర్ క్యాండిడేట్స్ ₹750 ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లై. ఈ సెలక్షన్ సిస్టమ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. అవసరం అనుకుంటే అసెస్మెంట్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఆన్లైన్ టెస్ట్ కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంది. మీరు అప్లై చేయడానికి వెబ్సైట్కి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆ రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం దాన్ని ఫాలో అవుతూ అప్లై చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. అలా చేస్తే నా ఫ్యూచర్ వీడియోస్ మీకు మెసేజ్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.